విజయవాడలో ప్రజల ఒపీనియన్స్ అయితే తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ రాయలో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏంటి అక్కడ తాజా పరిస్థితి? శ్రీనివాస్, ఈ రోజు 2020 ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మనం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలోనే ఉన్నాం. వర్ధమాన క్రీడాకారులతో పాటు చాలా మంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. చెప్పు, ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? బాగుంటుంది అనుకుంటున్నాం. ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్? ఎవరు? మ్యాచ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు నిన్న సెమీఫైనల్ చూసావా? ఎవరు బాగా ఆడారు? ఇవాళ ఎవరో బాగా ఆడిపోతున్నారు? ఇవాళ ఇండియా బాగా ఆడబోతున్నారు. ప్లేయర్స్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్. నీ ఫేవరెట్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఇవాళ ఎవరు బాగా ఆడతారు? ఇండియా గెలుస్తుందా నమ్మకం ఉంది? ఇంకా మ్యాచ్లు చూస్తున్నావా? నిన్న మొన్న ఎలా ఉంది అనుకుంటున్నావు? చాలా బాగా ఆడారు. చెప్పండి, ఎలా ఉండబోతుంది? చూస్తున్నారు అంటే ఫస్ట్ సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయిన తర్వాత సెమీ ఫైనల్ వరకు వస్తారని కూడా చాలా మంది గోపిపోయింది. అటువంటి సమయంలో పోరాడి ఈరోజు ఇండియా ఇక్కడ దాకా వచ్చింది. ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా చూడాలని మనం పాస్ట్ చూసుకుంటే T20 హిస్టరీలో చూసుకుంటే మనకు ఇండియా న్యూజిలాండ్ మీద ఒక మ్యాచ్ కూడా ఎప్పుడు గెలవలేదు. మనకు అది కాకుండా మన న్యూజిలాండ్ మీద పోయినసారి 2023 వరల్డ్ కప్ ఎలా అయితే ఓడిపోయామో ఇప్పుడు ఆ స్టేడియంని చూసి కొంచెం మెత్తుగా ఉంది. మనం కోరుకునేది ఏంటంటే ఇండియా అనేది ఆ మెత్తుని ప్లస్ న్యూజిలాండ్ని కూడా ఓడిపించాలని తీయాలని కోరుకుంటున్నాం. మనం చూస్తుంటే న్యూజిలాండ్ కూడా తక్కువ టీం ఏం కాదు. వాళ్ళ బౌలర్స్, వాళ్ళ ఆల్రౌండర్స్ అందరూ చాలా మంచిగా ఆడుతున్నారు. ఎలా అయితే మన స్టార్టింగ్లో మన సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో మన మిడిల్ ఆర్డర్ అయితే ఎలా కొలాప్స్ అయిపోయిందో, తర్వాత మ్యాచ్ మనకు వెస్టిండీస్లో సంజు శాంసన్ ఎలా అయితే ఆడారో, నాట్అవుట్గా 97 ఎలా ఆడారో, అలా ప్రతి ఒక్క మ్యాచ్లో ఎవరో ఒకరు నడుస్తూనే ఉన్నారు, బాగా ఆడుతున్నారు. మేము ఫైనల్లో కోరుకునేది ఏంటంటే ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ కావాలని నేను కోరుకుంటున్నాను. బౌలింగ్లో ఎలా అయితే మనం ఇండియా బుమ్రా మీద ఎలా అయితే ఆధారపడుతుందో, డెత్ ఓవర్స్లో పోయినసారి మనకి పోయిన మ్యాచ్ సెమీఫైనల్ మ్యాచ్లో బుమ్రా ఎలా అయితే వేశారు ఓవర్లో 6 runs ఇచ్చి, తర్వాత మనకి హార్దిక్ పాండ్యా అలానే మంచి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ కావాలి. బ్యాటింగ్ పరంగా పవర్ ప్లేలో ఒక 6 ఓవర్స్లో మినిమం 50 runs కొట్టి నాట్అవుట్గా పెట్టి అభిషేక్ శర్మ ఫామ్లో వస్తే ఇండియా అనేది మంచి టోటల్ పెడుతుందని నేనైతే కోరుకుంటున్నాను. ప్రెసెంట్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఉంటే ఇండియా అనేది ఆ మిత్ అనేది తీసేయచ్చు. చెప్పండి, అంటే ఎలా ఉండబోతుంది? చూస్తున్నారు కదా, న్యూజిలాండ్ కూడా గట్టిగా ఉంది. మనం 12 ఓవర్లు టార్గెట్ రీచ్ చేసింది. ఇది పోటాపోటీగా ఉంటుంది. లాస్ట్ టైం కూడా వాళ్ళు వన్ సైడ్గా కొట్టేశారు. బట్ ఇండియా యాక్చువల్గా మనకి అడ్వాంటేజ్ వచ్చేప్పటికి మన ఓన్ పిచ్లో ఆడుతున్నారు. వాళ్ళు మన 11 మెంబర్స్తో కదా స్టేడియం మొత్తంతో ఆడాలి. బట్ మనకి సైకలాజికల్ కూడా మనమే వినడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. విన్ పర్సెంటేజ్ మనకే ఎక్కువ ఉంది. మెయిన్ వచ్చేప్పటికి ఇంకా ఇప్పుడు దాకా అభిషేక్ ఆడలేదు. అభిషేక్ ఆడితే ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకా అంటే స్పిన్ వచ్చేపాటికి ఈసారి మరి అక్షర్ పటేల్ ఉంటారా, లేకపోతే వరుణ్ చక్రవర్తి కానీ కుల్దీప్ యాదవ్, అదే అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్ అంటే కొంచెం ఈసారి కొంచెం టీం మారిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. స్పిన్ సంబంధించి ఒకటి చెప్పండి. న్యూజిలాండ్ ప్రధానంగా ఇప్పుడు వరల్డ్ కప్ 2020 వరల్డ్ కప్లో 3 మ్యాచ్లు జరిగితే 3 న్యూజిలాండే గెలిచింది. కానీ ఇప్పుడు ఈ టోర్నీలో ఇరు జట్ల పర్ఫార్మెన్స్ చూస్తే ఎట్లా ఉండబోతుంది మన టీమిండియాకి విజయం? మనకి ఇండియాలోనే ఆడుతున్నాం కాబట్టి మనకు ఒక క్రౌడ్ ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుందండి. మనం ఏంటంటే ఒక బ్యాటింగ్ అనే కాకుండా బౌలింగ్ అనే కాకుండా ఫీల్డింగ్లో కూడా మెరుగ్గా వచ్చాము ఇప్పుడు. సో ఇదే కంటిన్యూ చేస్తే ఈ వరల్డ్ కప్ కూడా మనకే వచ్చిందని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా చూస్తూ ఉన్నాము, ప్రధానంగా ఈరోజు న్యూజిలాండ్ జరిగే ఫైనల్ పోలో టీమిండియా తప్పకుండా విజయం సాధించడంతో పాటు చరిత్ర సృష్టిస్తుందని చెప్పి విజయవాడలో ఉన్న క్రికెట్ క్రీడాభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. పోరులో కూడా తప్పకుండా టీమిండియా విజయం సాధిస్తుందని ధీమాగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.